హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ అనేవి మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. మరి గుండె నిండా గుడి గంటల సీరియల్లో మీనాకి తన ఆర్డర్ రావాలి అంటే 5 లక్షల రూపాయలు కట్టాలి. మరి 5 లక్షల రూపాయల కోసం తన అత్త ప్రభావతిని అడుగుతుంది. తను మాత్రం ఇంటి పేపర్లు ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకో అని చెప్తుంది. మరి మీనా ఎక్కడి నుంచి డబ్బులు తెస్తుంది, తన చెర్తు ఎలా నెగ్గించుకుంటుంది, మరి మీరు తెలుసుకోవాలంటే మన వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఇక ప్రభావతి మాత్రము తన కోడలు ఎలాగైనా డబ్బులు అడుగుతుందని తెలిసి తనను ఇష్టం వచ్చినట్టు తిట్టడం, చిందులేయడం స్టార్ట్ చేస్తుంది. అలా తిట్టడంతో ఇక మీనా కూడా గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. అలా ఇవ్వడంతో ఇక శృతి అంటుంది, ఇన్ని రోజులు మీనాపై చాలా మాటలు అన్నారు. కాకుంటే మీనా ఇప్పుడు మీకు సమాధానం, దిమ్మ తిరిగే సమాధానం మీకు ఇచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది ఆంటీ, మీనాను చూస్తే ఎలా అనిపిస్తుంది? ఇన్ని రోజులు మీరే కదా మీనాను తిట్టింది, ఈరోజు ఒక్కరోజు మీనా తిరగబడడంతో ఎలా అనిపించింది? ఒక పులిలా అనిపించింది అని శృతి అనడంతో ఇక ఆ మాట విన్న ప్రభావతి ఇక కోపం తట్టుకోలేక చాలా రగిలిపోతుంది. ఎలాగైనా దీనికి ఆర్డర్ రాకుండా దీని పని చేయాలి, అసలు దీనికి ఆర్డరే రావద్దన్న కుళ్ళు కుతంత్రాలతో నిండిన మనసు ఇక చింతామణితో కలిసి దానికి ఎలాగైనా నువ్వు ఆర్డర్ రాకుండా చేయి, అది ఆర్డర్ వచ్చినట్టయితే భూమి మీద నిలబడదు, ఒకవేళ వచ్చినట్టయితే ఇంకా నువ్వు దాని చేతిలో ఓడిపోయినట్టే, నువ్వు గెలిచేది ఏం లేదు, ఇక నవ్వుల పాలు అయిపోతావు అని ప్రభావతి చింతామణితో అనడంతో ఇక చింతామణి మాత్రం అందుకనే కదా నా దగ్గర పైసలున్నా కూడా 5 లక్షలున్నా కూడా కావాలని నేను కట్టలేదు, కావాలని చేశాను. ఎక్కడి నుంచి తీసుకొస్తుందో 5 లక్షలు? 5 లక్షలు తీసుకురాకుండా ఉండి నా చేతిలో ఓటమి పాలవుతుందని ఉన్నాను అనడంతో మరి చింతామణి అడుగుతుంది, మరి డబ్బులు ఎక్కడైనా అడుగుతుందా, ఎవరి దగ్గరైనా తీసుకుంటుందా అనడంతో మా అత్తగారిని అడుగుదాం అనుకుంటుంది. అలా అడుగుతాదని తెలియడంతో అంటే ఆమె డబ్బులు ఇస్తుందా మీ అత్తగారు అంటే మీనా మీద చాలా అభిమానం, ప్రేమ ఉంటుంది. ఒకవేళ డబ్బులు ఇస్తే ఓడిపోయినట్టే అనడంతో లేదు నాకు తెలిసి మాత్రం అది మా అత్తగారి దగ్గర డబ్బులేం తీసుకోదు, అది ఒకవేళ తీసుకుంటుందని ముందే తెలిసి దాన్ని ఇష్టం వచ్చినట్టు మాటలు అనేస్తాను. అది చిగ్గుశరం ఉంటే మా అత్తగారిని అస్సలు మళ్ళీ డబ్బులు అడగదు అనడంతో ఇక చింతమని అయితే తను ఎక్కడెక్కడ డబ్బులు తీసుకుంటుందో, ఎక్కడెక్కడికి వెళ్తుందో నాకు పిన్ టు పిన్ చెప్పాలి. అలా చెప్పడంతో నేను డబ్బులు దొరకకుండా చేస్తాను, తను గెలవకుండా చేస్తాను ఆర్డర్ అనడంతో ఇక కామాక్షి వింటుంది. అలా విన్న కామాక్షి అసలు వీళ్ళు మనుషులేనా, అసలు వీళ్ళని ఏమనుకోవాలి, తను కష్టపడి తను ఆర్డర్ సాధించుకొని ఏదో ఒక రకంగా బిజినెస్ చేయాల్సి చూస్తే వీళ్ళు మాత్రము తనను పైకి ఎదగనివ్వడం లేదు, ఏం మనసులో ఏమని కామాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇదంతా ఇలా జరగడంతో మీనా మాత్రం సుశీలమ్మను డబ్బులు అడగాలని ఇష్టపడదు. ఎందుకంటే మనమే తీసుకురాలేమో, ఆమె ఎక్కడి నుంచి తీసుకొస్తుందని తన ఆలోచన. అలా ఆలోచించిన మీనా సత్యం దగ్గరికి వెళ్ళి, మీరు అమ్మమ్మ గారిని డబ్బులు అడగకండి, ఎందుకంటే మనమే ఎక్కడి నుంచి తీసుకురాలే వాళ్ళము, ఈ ఏజ్లో ఆమె ఎక్కడి నుండి తీసుకొస్తుంది, మీరు అమ్మమ్మ గారిని అడగొద్దు మామయ్య, నేను ఎక్కడైనా అడుగుతాను అనడంతో ₹1 ₹2 అమ్మ, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు, పర్లేదమ్మా నేను మా అమ్మను అడుగుదా అనడంతో లేదు మామయ్య, మీరు అమ్మమ్మ గారిని కూడా నేను ఇబ్బంది పెట్టాలని అడగడం లేదు, మీరు అడగొద్దు మామయ్య అనడంతో సరే నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఇంతకుముందు కూడా నాకు డబ్బులకు అవసరం ఉంటే సింగరాజు అనే అతను నాకు ఇంట్రెస్ట్కు డబ్బులు ఇచ్చాడు, తను చాలా మంచివాడు, తను మనుషులను చాలా బాగా అర్థం చేసుకుంటాడు, తన దగ్గరికి వెళ్ళి నేను అడిగితే నన్ను అర్థం చేసుకొని 5 లక్షల అప్పు ఇస్తాడు, ఎలాగైనా నేను వెళ్ళి తనతో కలిసి మాట్లాడతాను అనడంతో ఇక అప్పుడు సత్యం సరేనమ్మా వెళ్ళి మాట్లాడు అంటారు. ఇక అనడంతో వీళ్ళిద్దరు మాటలు ప్రభావతి పక్క నుండి వింటుంది. అలా విని అసలు ఎవరి సింగరాజు, అసలు మీనాకు 5 లక్షలు ఇస్తాడా ఇంట్రెస్ట్కి, అసలు ఎవరి తను, వెంటనే నేను చింతామణికి చెప్పాలి అనడంతో కాల్ చేయగానే చెప్పండి అక్కడ ఏంటి విషయాలు అనడంతో అది ఎవరో సింగరాజు అంట, అతను ఇంట్రెస్ట్కు 5 లక్షలు అడుగుతుందంట, తను మీనా మా ఆయన మాట్లాడుతుంటే నేను సీక్రెట్గా విన్నాను, నువ్వు అతను ఎవరో కనుక్కొని మీనాకి ₹1 రాకుండా చెయ్యి, అలా వచ్చినట్టయితే నువ్వు ఓడిపోయినట్టే అనడంతో ఇక చింతామణి ఏంటి తన గురించి చింతామణికి తెలిసిపోయిందా, తను నా భర్త అని తెలుసా, మరి మీనాకు తెలియదా, తెలియకుండానే అడుగుతుందా అని
చింతామణి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచించి ఇదేమైనా సరే నేను మాట్లాడాలి, తన దగ్గరికి వెళ్ళే మాట్లాడతాను అని అనుకొని ఇక ప్రభావతితోని తన దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను, ₹1 కూడా ఇవ్వడతాను, నేను వెళ్ళి మాట్లాడతాను అనడంతో ఇక ప్రభావతి ఫోన్ పెట్టేస్తుంది. ఎలాగైతే మీనాకు ఆర్డర్ రాకుంటే సరిపోతుందని అనుకొని తను ఫోన్ పెట్టేసుకుంటుంది. ఇక చింతామణి మాత్రము పరిగెత్తుకుంటూ సింగరాజు దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళిన తను ఏంటి ఎందుకు వచ్చావు నువ్వు అనడంతో ఏంటి నన్ను నా మీద పగ ఎలా సాధించాలో నీకు తెలియకుండా నా శత్రువుకు నువ్వు సహాయం చేయాలనుకుంటున్నారా? బిజినెస్లో నాకు పోటీ వచ్చిన ఆడదానికి నువ్వు సహాయం చేయాలనుకుంటున్నావా? ఆ మీనాకు డబ్బులు ఇచ్చి నా పైన గెలవాలనుకుంటున్నావా? నీ ఫీల్డ్లోకి నేను దిగిన తర్వాత అందరికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తున్నానని చెప్పి నన్ను వదిలిపెట్టి నాకు ఇలా అన్యాయం చేయాలనుకుంటున్నారా? ఇలా నన్ను నాశనం చేయాలని చూస్తున్నారా? ఎందుకు మీనాను ఎందుకు రంగంలోకి దింపారు? మీరేనా రంగంలోకి దింపించి ఎలాగైనా నన్ను నాశనం చేయాలి, నన్ను దెబ్బతీయాలని ఆలోచిస్తున్నారా? ఇంతకుముందు కూడా మీరు మీనాకు డబ్బులు ఇచ్చారంట కదా, ఆ రోజు కూడా తన ముందు నేను ఓడిపోయి అందరి ముందు తల దించుకున్నాను, అంతా మీ వల్లనేనా? ఇప్పుడు కూడా ఏ ధైర్యం చూసి చెప్పుకుందో 5 లక్షలు తెచ్చిస్తాను అనుకున్నా, అంత ధైర్యం అంతా నీదేనా? నీ వల్లనే అది ధైర్యంగా వచ్చి అది పోటీ చేస్తానని చెప్పిందా? అంతా నీ వల్ల. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా చింతామణి? అసలు తనకి నీ మధ్యలో మీ ఇద్దరికి కలిసి పోటీ నడుస్తుంది. ఇప్పుడు కూడా మీరు 5 లక్షలు ఇస్తారనే నమ్మకంతో తను నాతో సవాల్ చేసి మరీ 5 లక్షలు తీసుకొచ్చి నేను బిజినెస్ చేస్తానని చెప్పి మరీ వచ్చింది. ఈసారి కూడా మీరు తనకు డబ్బులు ఇస్తే అసలు నేను ఏం చేస్తానో కూడా తెలియదు. తనకు డబ్బులు ఇచ్చి నన్ను ఓడిపోవాలని చేసిరంటే నేను ఏం చేస్తానో కూడా నాకు తెలియదు. అసలు ఓడిపోవడం అంటేనే నాకు నచ్చదు. అలాంటిది దాని చేతిలో ఓడిపోవడం ఇంకా అస్సలు ఇష్టం లేదు. నువ్వేం చేస్తావో ఏంటో నాకు తెలియదు, డబ్బులు మాత్రం ఇవ్వద్దు అని చింతామణి చెప్పడంతో ఇక సింగరాజు మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. అలా మీనా రావడంతో ఇక చింతామణి చెప్పింది కదా, అలా చెప్పడంతో తన పిఏకి చెప్తాడు. తను ఊళ్ళో లేడు, అసలు ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు అని చెప్పించుకుంటాడు. ఇంట్లోనే ఉండి చెప్పమంటాడు. అలా చెప్పడంతో ఇక మీనా డబ్బుల కోసం ఇంటికి రావడంతో ఇక తను యాజ్ ఎలా చెప్పాడో అలానే చెప్తాడు. సార్ ఇంట్లో లేడు మేడం, ఊర్లో లేడు, ఎప్పుడు వస్తారో కూడా తెలియదు అని అనడంతో అదేంటి సార్ లేరా, ఊరికి వెళ్ళారా? తనతో నాకు చాలా అవసరం ఉందండి, ఇప్పుడు చాలా అవసరమై వచ్చాను, ఒకసారి దయచేసి ఫోన్ చేసి ఇవ్వండి అనడంతో లేదండి తను బిజినెస్ విషయంలో బయటికి వెళ్ళాడు, తను ఎవరితో కూడా ఫోన్లో కూడా బిజినెస్ గురించి మాట్లాడాడు, తను చాలా ఇంపార్టెంట్ బిజినెస్ పైన వెళ్ళాడు, ఇప్పుడు కాల్ చేయడం కుదరదండి, ఏదైనా ఉంటే మీరు వచ్చాకనే మాట్లాడుకోండి అనడంతో మీనాకు మాత్రం ఏం చేయాలో అర్థం కాదు. అలా తిరిగి రావడంతో ఇంటికి వస్తుంది. అలా వెళ్ళిపోతుంది పాపం. అలా వెళ్ళిపోవడంతో ఇక సింగరాజు పియ్య వెంటనే వెళ్ళిపోయిన తర్వాత సార్ మీనా వచ్చింది తను ఎంతో ఇబ్బందిలో ఉంటే ఎంతో ఇబ్బందిగా ఉన్నట్టుంది సార్, తను ఒక రోజు ఎవరో తెలియనప్పుడు 2 లక్షలు అప్పిచ్చారు, కానీ ఇప్పుడు మాత్రం మీరు తనకు డబ్బులు ఇవ్వడానికి లేను అని చెప్పించుకుంటున్నారు, అసలు ఎందుకు సార్ అనడంతో లేదు కొన్ని విషయాలలో మనం వెనుకడికి వేయడమే బెటరు, నేను చింతామణి ఎదిరించి ఇంకా ఏం చేయలేనమ్మా, నీకు అప్పు ఇవ్వకుండా ఉండడానికి నేను ఊళ్ళో లేనని అబద్ధం చెప్పించుకున్నానమ్మా, నన్ను క్షమించని సింగరాజు అనడంతో ఇక చింతామణి కూడా చాలా సంతోషపడుతుంది. అలా సంతోషపడి చిందులేస్తుంది. ఎందుకంటే ఇక ఆర్డర్ క్యాన్సిల్ అయింది కదా, ఇక అప్పుడు పిఏ ఇక బయట పార్టీ ఉంది కదా వెళ్దాము, ఇక అక్కడే ఉందాము, ఎందుకంటే ఎలాగో ఊర్లో లేమని చెప్పాం కదా, వెళ్ళి అక్కడే కూడా ఉందాము ఈరోజు అనడంతో ఇక అప్పుడు తన పిఏ ఇలా అంటాడు, సార్ నాకు రావడం కుదరదు, ఎందుకంటే నా భార్య ప్రెగ్నెంట్తో ఉంది, ఆ రోజు డెలివరీ ఉంది, నేను మీతో రాలేను అనడంతో సరే నేను వెళ్తాను అని సింగరాజు తన పిఏతో చెప్తాడు. అలా చెప్పడంతో ఇక మీనాకు 5 లక్షలు లేవని, సింగరాజు ఊర్లో లేవని తెలిసిన మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడి తన పుట్టింటికి వస్తుంది. తన పుట్టింటికి రావడంతో అలా దిగాలుగా కూర్చోవడంతో ఇక పార్వతి అడుగుతుంది, ఏమైందమ్మా అంత డల్గా దిగాలుగా ఉన్నావు, మీ అత్తయ్య ఏమైనా అన్నదా, అసలు ఎందుకు అలా డల్గా కూర్చున్నావు అనడంతో అసలు లేదమ్మా మా అత్తయ్య గారు నన్ను ఏమనలేదు అనడంతో మరి ఎందుకమ్మా అలా కూర్చున్నావు, అసలు ఏం జరిగింది అలా కూర్చున్నావు, ఏది చెప్పమ్మా అనడంతో భయం ఎందుకమ్మా, ఏమీ జరగలేదు, ఏమైంది నాకు ఏం జరగలేదు అనడంతో ఇక అక్కడే ఉన్న సుమతి అసలు ఏమైంది అక్క, నీ ముఖంలో డల్గా కనిపిస్తుంది, నీ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి, అసలు ఏం జరిగింది, అసలు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు చెప్పక్క అనడంతో ఇక
సుమతికి ఇక మొత్తం జరిగినట్టు చెప్తుంది. ఎందుకంటే ఆర్డర్ కోసం నాకు 5 లక్షలు కావాలి, మా అత్తయ్య గారు ఇల్లు కాగితాలు ఇవ్వనంది. మా అమ్మగారిని అడుగుదామంటే వద్దు అనిపిస్తుంది. అలాగే తన అప్పిచ్చి సింగరాజ్ దగ్గరికి వెళ్తే తను కూడా ఊర్లో లేడు. తన పిఏ ఎప్పుడు వస్తాడని కూడా అన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు అన్నాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు అనడంతో ఇక నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి, ఇంకా 3 లక్షలు కావాలి, ఎలానో ఏమో సారీ అని బాలు అంటాడు. కానీ ఇంకా 3 లక్షలు కావాలి, చేద్దాం, ఎక్కడైనా చేద్దాం, చూద్దాం, ఎక్కడైనా దొరుకుతాయి అనడంతో లేదండి నాది తప్పైంది, నేను తొందరపడి ఆర్డర్ను తీసుకున్నట్టున్నాను, 5 లక్షలు ఎలాగైనా సాధిస్తామనుకున్నాం కానీ ఇప్పుడు చూస్తే దొరికేటట్లేవని అనడంతో ఇక అలా మాట్లాడిన బాలు ఇక ఇది విన్న సుమతి ఇక చేసేది ఏం లేక తన పెళ్లి కోసం తయారు చేసిన బంగారు ఆభరణాలను తీసుకొచ్చి మీనా చేతిలో పెడుతుంది. అక్క, ఇప్పుడు నీ బిజినెస్ కోసం ఈ డబ్బు అవసరం, ఈ బంగారం తాకట్టు పెట్టి నీ బిజినెస్ అనేది చేసుకో, నువ్వు ఆర్డర్ ఓకే చేసుకో అనడంతో కానీ ఇది నీ పెళ్ళి కోసం కదమ్మా, నువ్వు ఇవి నీ పెళ్లి గురించే కదా ఈ బంగారం చేపించింది అనడంతో అప్పుడే నా పెళ్లి జరగడం లేదు కదక్క, ఒకవేళ నా పెళ్లి జరిగినా కూడా అప్పుడు నీ డెవలప్ అయ్యి నీ బిజినెస్ మంచిగా జరిగి అప్పుడు నాకు ఈ బంగారు గోల్డ్ తీసుకొచ్చి ఇద్దులే అక్క అనడంతో ఇక మీనా సుమతిని పట్టుకొని చాలా దగ్గరికి తీసుకొని బాధపడుతూ ఉంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా బంగారం తీసుకున్న మీనా వెంటనే బాలుకు ఫోన్ చేస్తుంది. అలా బాలుకు ఫోన్ చేసి ఏమండి, డబ్బుల కోసం మనం బాధపడవలసిన అవసరం లేదు, ఎక్కడ కూడా చూడవలసిన పని లేదు, ఇప్పుడు నా చేతిలో 3 లక్షలు ఉన్నాయి, మీ దగ్గర 2 లక్షలు ఉన్నాయి కాబట్టి ఇక మనకు 5 లక్షలు సమకూరినట్టే మనకు ఆర్డర్ వస్తుందండి అనడంతో అదేంటి నీ దగ్గర ఇప్పటికిప్పుడు 3 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చావు మీనా, ఎవరి దగ్గరైనా అప్పు చేసావా అనడంతో లేదండి సుమతి పెళ్లి కోసం చేసిన బంగారం తను తీసుకోమని ఇచ్చిందండి, అలా ఇవ్వడంతో అవి తాకట్టు పెడితే 3 లక్షలు వచ్చింది, నా బాధను చూడలేకుండా ఇచ్చిందండి సుమతి, ఆ బంగారం వల్లనే 3 లక్షలు వచ్చాయండి అనడంతో మీ చెల్లె చాలా గ్రేటు, మీ చెల్లి ఈ రోజుల్లో ఇలాంటి చెల్లెలు దొరకడం నీ అదృష్టము, మీ చెల్లి చూసావా నీపైన ఎంత ప్రేమ ఉందో, ఈ రోజుల్లో ఇలాంటి చెల్లి కూడా నీకు దొరకడం చాలా అదృష్టం అనడంతో ఇక అప్పుడు మీనా చాలా సంతోషపడి ఇక బంగారం తీసుకొని తన దగ్గర 3 లక్షలు, బాలు దగ్గర 2 లక్షలు, మొత్తం 5 లక్షలు అలా తీసుకున్న మీనా వెంటనే ఆ మేనేజర్కి కాల్ చేసి సార్ నా దగ్గర అమౌంట్ ఓకే అయినాయి, నా దగ్గర అమౌంట్ ఉంది, మీకు అమౌంట్ ఎక్కడ కట్టమంటారు, ఎక్కడికి రమ్మంటారు చెప్పండి సార్ అనడంతో నా దగ్గర మా గెస్ట్ హౌస్ ఉందమ్మా, నువ్వు అక్కడ గెస్ట్ హౌస్కి వచ్చేసి అమౌంట్ అనేది అక్కడ ఇచ్చేసి, నేను ఆ గెస్ట్ హౌస్ అన్నానని మీరేం తప్పుగా అనుకోవద్దు, మీరు ఇక్కడికి వచ్చి ఇవ్వండి అనడంతో ఇక వెంటనే బాలుకు కాల్ చేసి చెప్పడంతో నువ్వు ఒక్కదాన్ని వెళ్ళొద్దు, నేను కూడా వస్తాను, మన ఇద్దరం కలిసి వెళ్ళి అమౌంట్ ఇచ్చేసి వద్దాము, అలా ఇచ్చేసి వద్దాం అనేసరికి అంటారు. కానీ వీళ్ళు వెళ్తూ వెళ్ళకుండా అక్కడ ఒక కారు యాక్సిడెంట్ అయి ఉంటుంది. అలా యాక్సిడెంట్ అయిన కారును ఇక దగ్గరికి వెళ్ళి ఇక వచ్చి చూస్తారు. అలా చూడడంతో కానీ ఆ కారులో యాక్సిడెంట్కి గురైంది ఎవరో కాదు, తను సింగరాజు. ఇక తను ఊళ్ళో లేను, బయట ఉన్నాను, ఊర్లో లేను అని చెప్పించుకున్న సింగరాజు ఇతను చూడగానే షాక్ అయి చూస్తుంది. అప్పుడు అలా షాక్ అయిన మీనా బాలుతో చెప్తుంది, ఏమండి నాకు డబ్బులు ఇస్తానని చెప్పాడు కదా, ఇతనేనండి సింగరాజు, ఊర్లో లేడన్నాడు కదా, ఇతనేనండి సింగరాజు అనడంతో ఇక యాక్సిడెంట్ అయింది సింగరాజు అని చూసి అప్పుడు బాలు అంటాడు, మీనా ఆర్డర్కు టైం అవుతుంది కదా, నువ్వు వెళ్ళి డబ్బులు ఇవ్వు, నేను తన హాస్పిటల్ తీసుకుపోతాను అనడంతో లేదండి ఫస్ట్ ఇతన్ని తీసుకెళ్ళి మనం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేద్దాము, తర్వాత మనం వెళ్ళి డబ్బులు కడదాం అని తనని సింగరాజుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు మాట్లాడతారు, తనకి హార్ట్ అటాక్ వచ్చింది, తను ఓన్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి తనకు హార్ట్ అటాక్ రావడం వల్ల కార్ అనేది ముందుకు వెళ్ళడం వల్ల తలకు గాయం తగిలింది, తనకి ఆపరేషన్ చేయడానికి అమౌంట్ ఖర్చు అవుతుంది అనడంతో ఎంత డాక్టర్ గారు అనడంతో 3 లక్షలు అవుతుంది అనడంతో ఇక అలా షాక్ అయి చూస్తారు మీనా బాలు. కానీ ఆలోచించేంత టైం కూడా లేదు, ఒక అరగంటలో ఆపరేషన్ చేస్తేనే తిను బతుకుతాడు, లేదంటే లేదు, ముందు ఆపరేషన్ చేయాలి అనడంతో సరేనండి మీరు చేయండి, మేము వెళ్ళి డబ్బులు కడతాము రిసెప్షన్లో, మీరు ఆపరేషన్కి అరేంజ్ చేయండి అనడంతో ఇక బాలు మాత్రం అసలు ఏం మాట్లాడుతున్నావు మీనా, నువ్వు ఆర్డర్కు డబ్బులు ఇవ్వాలి, అది కాదని చెప్పి తిన ఆపరేషన్కి
నువ్వు డబ్బులు ఇచ్చి తిన ప్రాణాలు కాపాడదావా అని అడగడంతో, అవునండి, ఫస్ట్ మనకు ఆర్డర్ కన్నా ముఖ్యము తన ప్రాణాలండి, తనను కాపాడడం ఇప్పుడు ఇంపార్టెంట్ అనడంతో, నువ్వు చాలా గ్రేట్ మీనా, అసలు నీ మనసులో ఏముందో అని నేను టెన్షన్ పడుతున్నాను, నా మనసులో కూడా ఇదే ఉంది, నువ్వేమంటావేమోనని నేను అనలేను అనడంతో, చాటి మనిషికి సహాయం చేయలేనప్పుడు మనం ఎందుకండి, మనం మనుషులమండి, ఒకవేళ నేను ఓడిపోయినా కూడా ఒక మంచి అతన్ని ప్రాణం బ్రతికించానని ఆ ఆనందము సంతోషంగానే ఉంటుంది. ఒకవేళ తన ప్రాణం పోతే మనం ఆర్డర్ వచ్చినా కూడా తన ప్రాణం తిరిగి వస్తుందా, ఏం జరుగుతుంది? ఇప్పుడు 3 లక్షలు కడితే తన ప్రాణం తిరిగి వస్తుంది. నేను 3 లక్షలు కట్టకుంటే తన ప్రాణం పోతుంది. ఒక మనిషి ప్రాణం కంటే ఎక్కువ నాకేం లేదు. ఒక మనిషి బ్రతకడం కోసం నేను ఓడిపోయినా కూడా నాకు టెన్షన్ లేదు. ఇప్పుడు నేను డబ్బులు కట్టి తనకు ఆపరేషన్ చేపించి నేను తన ప్రాణాలను కాపాడుతాను, నాకు ఆర్డర్ రాకున్నా పర్లేదు, ఫస్ట్ తన ప్రాణాలు ఇంపార్టెంట్ అనడంతో ఇక బాలు చాలా సంతోషంతో, సరే మీనా వెళ్దాం పదా అని ఇక బాలు మాత్రం రిసెప్షన్లో డబ్బులు కట్టి ఇక వెళ్తారు. అలా డబ్బులు కట్టిన తర్వాత ఇక సింహరాజుకి సింహరాజుకు ట్రీట్మెంట్ జరుగుతుంది. తన దగ్గర ఉన్న వస్తువులు ఆపరేషన్ అయినప్పుడు అన్నీ ఇచ్చేస్తారు డాక్టర్ వాళ్ళు, తన దగ్గర ఉన్న వస్తువులన్నీ ఇస్తారు. అలా ఇవ్వడంతో తన ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ అవుతుంది. అలా స్విచ్ ఆఫ్ కావడంతో అక్కడ స్విచ్ ఆఫ్ అవుతుంది. కానీ మీనాకు ఆర్డర్ ఎత్తిపోతుంది. అలా అందరూ గుమిగూడి ఉంటారు, కానీ మీనా మాత్రం రాదు. అప్పుడు చింతామణి ఇలా అంటుంది, అసలు ఏంటి మేనేజర్, మీనా రావడం లేదని ఎవరి కోసమో మమ్మల్ని కూడా వెయిట్ చేపిస్తారా? వాళ్ళకు ఆర్డర్ కావాలంటే వాళ్ళే వచ్చి డబ్బులు కడతారు కదా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే, వాళ్ళు డబ్బులు కట్టలేదు, వాళ్ళు రాలేదంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవని కదా. ఈ చింతామణితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. అసలు ఈ చింతామణితో పెట్టుకుంటే ఎవరైనా ఓడిపోవాల్సిందే అని అనడంతో, అసలు మీనా ఎక్కడ పోయింది, అసలు ఎందుకు రాలేదు, ఏమైంది అనడంతో ఆలోచిస్తూ ఉంటుంది. ఫోన్ స్విచ్ ఆన్ అవ్వడంతో తన పిఏకి ఫోన్ చేసి అలా ఎవరు అనడంతో, నేను మీనానండి, సింగరాజు గారికి హార్ట్ అటాక్ వచ్చి యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ జరుగుతుంది, మీరు రండి అనడంతో, సరేనండి నేను వస్తున్నానని చెప్తాడు. సింహరాజు పిఏ చింతామణికి కూడా కాల్ చేసి చెప్తాడు, తనకు యాక్సిడెంట్ అయింది, హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉంది అనగానే పరిగెత్తుకుంటూ వస్తుంది. అలా వచ్చి రాగానే మీనాతో మళ్ళీ పంచాయతీ పెట్టుకుంటుంది. ఏమైంది, డబ్బులు రాలేదా, దొరకలేదా డబ్బులు? నేను ఫస్టే చెప్పాను, నా చేతిలో ఓడిపోతావు, ఆ డబ్బులు కట్టడం నీ వల్ల కాదని నేను చెప్పాను, నువ్వు రాలేవంటే ఓడిపోయినట్టే కదా అనడంతో, ఫస్ట్ తను, మేడం మీరు ఫస్ట్ లోపలికి రండి మేడం, అసలు మీరు ఇక్కడ ఎందుకున్నారు రండి అనడంతో, మీనా చింతామణిని చూసి ఏమన్నది సైలెంట్గా ఉంటుంది. సింగరాజుకి ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది, బయటకు వస్తారు. అలా బయటికి రావడంతో డాక్టర్ని అడుగుతుంది, అది మా ఆయనకి ఏమైందండి, ఏమైంది డాక్టర్ గారు మా ఆయనకు అనడంతో, మాకు కాదు వాళ్ళకి చెప్పండి థ్యాంక్స్, వాళ్ళు ఈ టైంలో ఆ నిమిషంలో వాళ్ళు లేకుంటే మీ భర్త ప్రాణాలు గాల్లో కలిసిపోయేది, డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి 2 లక్షలు ఇచ్చి మీ ఆయనకు ఆపరేషన్ చేపించారు అని చెప్తాడు. మీకు 2 లక్షలు అంటే మీకు లెక్క కాదు, కానీ వాళ్ళు సామాన్యులు, వాళ్ళు అలా 2 లక్షల కోసం ముందు వెనుక ఆలోచించకుండా నీ భర్తకు ఆపరేషన్ చేపించి ప్రాణాలు తెగించి ప్రాణాలు కాపాడి మీ ఆయనను రక్షించారు. సరైన టైంలో వాళ్ళు డబ్బులు కట్టి సరైన టైంలో ఆపరేషన్ చేయడం వల్ల మీ ఆయన బతికి బయటపడ్డాడు అని మీనా గురించి బాలు గురించి చెప్తుంది, చింతామణికి చెప్తారు. అలా చెప్పడంతో, నా భర్తను కాపాడిన దేవుళ్ళు ఎవరు, నా భర్తను కాపాడిన వాళ్ళు ఎవరు అనడంతో ఎదురుగా ఉన్న బాలు మీనాను చూపిస్తారు. అలా చూస్తుండగానే చింతామణి అయితే చాలా షాక్ అయిపోతుంది. ఇదేంటి అనడంతో నర్సు పక్క నుంచి వచ్చి, మేడం తను చాలా ఇంపార్టెంట్ పైసలు మేడం, తను ఆర్డర్ గురించి దాచుకున్న డబ్బులు అండి, తను ఎవరితోనో చెత్త కట్టిందట, ఆర్డర్ నెగ్గాలని చెప్పి ఆ డబ్బులు దాపెట్టుకొని తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు ఆ డబ్బులు అక్కడ పెట్టే డబ్బులు తన ప్రాణం ముఖ్యమని, తన ప్రాణం కాపాడితే నాకు అంతా ఓకే, తను బ్రతకాలని చెప్పి తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి మరి తనకు ఆపరేషన్ చేపించింది మేడం, చాలా గ్రేట్ అని అంటుంది ఆమె. అలా నర్సు చింతామణికి మీనను బాలు చూపించడంతో షాక్ అయిపోతుంది. నా భర్తను కాపాడింది వీళ్ళేనా, అందుకేనా ఆర్డర్ కోసం రాలేదు, 2 లక్షలు కట్టలేదు, అందుకేనా
అసలు నేను తప్పుగా ఆలోచించాను మీనా గురించి అని పరిగెత్తుకుంటూ వచ్చి మీనాను క్షమించు మీనా అని మాట్లాడుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్లో ఇలానే జరుగుతుంది, ఇలా జరగాలని అనుకుందాము. మరి మీనాను చింతామణి తన కాళ్ళు పట్టుకుంటుందా, తను తీసుకున్న ఆర్డర్ రిటర్ను మరి మీనా మంచితనం తెలుసుకొని తనకి ఇచ్చేస్తుందా, మరి ప్రభావతితో చేతులు కలిపిన చింతామణికి మీనా మంచితనం తెలుస్తుందా, మరి ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వీడియో స్క్రిప్ట్ చేయకుండా మీరు అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన అప్డేట్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్.